వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను స్వప్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. త్రివిధ దళాధిపతులతో ప్రధాని కీలక సమావేశం. ఉద్రిక్తతపై చర్చ, సన్నద్ధతపై దిశానిర్దేశం. దేశంలో ఆహార నిల్వల కొరత లేదన్న కేంద్రం, అక్రమ నిల్వలపై చర్యలుంటాయని హెచ్చరిక. అనాథ పిల్లలకు ఉప ముఖ్యమంత్రి చేయూత. తన వేతనంతో 42 మందికి పవన్ ఆర్థిక సాయం. ఆకట్టుకుంటున్న ఆపరేషన్ సింధూర్ సైకత శిల్పం. చిన్నారుల ప్రతిభ స్ఫూర్తిదాయకమని ప్రశంసలు. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో త్రివిధ దళాల అత్యున్నత అధికారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించారు. సైనిక, వైమానిక, నౌకా దళాల అధిపతులతో జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశానికి ప్రధాని అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. రోజురోజుకి భారత్ పాక్ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, పాక్ కవ్వింపు చర్యలు, ఉల్లంఘనపై భారత్ వ్యవహరించవలసిన తీరు మొదలైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. దేశంలో ఆహార నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆయన న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో దేశంలోని ఆహార ఉత్పత్తుల వివరాలను వెల్లడించారు. అత్యవసర సమయంలో పౌరులు ప్రశాంతంగా ఉండాలని కోరారు. జమ్మూ కాశ్మీర్, పంజాబ్ తదితర సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించి అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఆహార నిల్వలను అందజేయడం జరుగుతుందని చెప్పారు. నిత్యావసర వస్తువుల వ్యాపారులు లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ సంస్థలతో సహకరించాలని ఆదేశించారు. ఆహార దినుసులను అక్రమంగా నిల్వ చేయడం, కృత్రిమ కొరతను సృష్టించడం వంటివి చేయరాదని, అలా చేస్తే కేసులు నమోదు చేస్తామని కేంద్ర మంత్రి హెచ్చరించారు. हमारे पास अन्न के भंडार इस समय भरे हुए हैं। अगर आप देखेंगे कि 25-26, 24-25 में 23-24 में कुल खाद्यान्न का जो उत्पादन देश में हुआ था 3,322.98 लाख मीट्रिक टन, इस बार हमारे किसानों ने उसको पहुंचा दिया है 3,474.42 लाख मीट्रिक टन। चावल की कोई कमी नहीं है। 1,378.25 के मुकाबले इस साल 1,464.02 लाख मीट्रिक टन चावल का उत्पादन हुआ है। गेहूं पिछले साल था 1132 लाख मीट्रिक टन, इस बार 1154 लाख मीट्रिक टन। ये तो अनुमान है, लेकिन इसमें और बढ़ोतरी की संभावना है। विपरीत मौसम में भी किसान को भी बधाई, हमारे वैज्ञानिकों को भी बधाई। बढ़ते हुए तापमान में भी उत्पादन बढ़ाया है। गेहूं चावल दोनों का उत्पादन 4 से 5% एक साल में बढ़ा है। दालों का उत्पादन भी भरपूर हुआ है। 242 लाख मीट्रिक टन से बढ़ के 250.97 लाख मीट्रिक टन। कुल तिलहन भी 296.69 लाख मीट्रिक टन से 428.98 लाख मीट्रिक टन। और फल सब्जी की भी चिंता नहीं है। कुल बागवानी फसलों का उत्पादन भी पिछले साल के 3,547 लाख मीट्रिक टन के मुकाबले 3,621 लाख मीट्रिक टन। आलू पिछले साल 570 लाख मीट्रिक टन था, इस बार 595 लाख मीट्रिक टन। प्याज 242 लाख मीट्रिक टन था, इस बार 288 लाख मीट्रिक टन। तो आलू हो, प्याज हो, सब्जियां हो, टमाटर भी 213 से 215 लाख मीट्रिक टन। और अभी खरीद की अगर आप बात करें, बफर जो स्टॉक हम रखते हैं, तो अगर आप देखेंगे धान की खरीद, ये पिछले 8 मई तक के आंकड़े, हमारे पास 539.88 लाख मीट्रिक टन धान खरीदी जा चुकी है। भंडार भरे। और गेहूं भी अब तक, गेहूं की खरीद जारी है, लेकिन अब तक हम 267.02 लाख मीट्रिक टन किसानों से खरीदा जा चुका है और खरीद जारी है। तो गेहूं के भंडार भी भरे, चावल के भंडार भी भरे, दालों का बफर स्टॉक हमारे पास है। किसी चीज की कोई कमी नहीं है और अगली फसल के लिए किसान तैयार है। రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన వేతనాన్ని అనాథ పిల్లలకు ఖర్చు చేస్తున్నట్టు ప్రకటించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 42 మంది అనాథ పిల్లలకు పవన్ కళ్యాణ్ తన వేతనం నుంచి ఒక్కొక్కరికి నెలకి 5,000 రూపాయల చొప్పున 2.10 లక్షల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని శాసనసభ్యుడిగా ఎన్నికైన తరువాత వేతనం తీసుకోకూడదని నిర్ణయించుకున్నానని అన్నారు. అయితే వేతనం రూపంలో తీసుకున్న ఆ మొత్తాన్ని తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గం పరిధిలో కన్నవారు దూరమైన పిల్లల భవిష్యత్తు కోసం వారి చదువుల కోసం వెచ్చించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ప్రభుత్వం పదవి ఉన్నంత కాలం జీతం మొత్తం అనాథ బిడ్డల సంక్షేమానికి వినియోగిస్తానన్నారు. అందరూ నన్ను ఎంతో నమ్మకంతో గెలిపించారు. మన పిఠాపురం కావాల్సిన అభివృద్ధి పనులతో పాటు ప్రతి చిన్న సమస్య ఏది ఉన్నా కానీ మన ఇక్కడ దగ్గర పర్యవేక్షిస్తూ మన డిప్యూటీ సీఎం ఆఫీస్ దగ్గర నుంచి కానీ అక్కడ స్థానికంగా మన ఆఫీస్ దగ్గర నుంచి అన్ని పనులు చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రత్యేకించి నా దృష్టికి తీసుకొచ్చారు. దాదాపు 42 మంది ఆర్ఫన్స్ ఉన్నారు. తల్లిదండ్రులు లేని వాళ్ళు లేదంటే కూర్చోబెట్టి దాంట్లో సగం మంది కనీసం ఎవరు బాధ్యత తీసుకోవడానికి ఎవరు లేరు. దీనికి మనం ఏదైనా చేయాలని షణ్మోహన్ గారు అలాగే కృష్ణతేజ గారు నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ రోజు నేను అనుకున్నది ఏంటంటే ముందుగా నేను ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నాక బాధ్యతలు తీసుకున్నాక జీతాలు ఇవన్నీ తీసుకోకూడదని నిర్ణయించుకుంటే అసలు భారం అవ్వకూడదని. కానీ పరిస్థితి ఏమొచ్చిందంటే చాలా మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది అవుతూ ఉంది. అందువల్ల అంటే ప్రత్యేకించి నేను తీసుకొని అది ఎవరికి ఖర్చు పెట్టాలి అని అనుకుంటే నాకు చదువుకుంటున్న మీకు తల్లిదండ్రులు కుటుంబం ఇవన్నీ దూరమైన మీకు అది మీ భవిష్యత్తుకి ఏదైనా ఉంటే చాలా చాలా బాగుంటుంది అనేది నాకు అనిపించింది. దాని తగ్గట్టుగా అడుగు వేసాం. సో నాకు వచ్చే జీతంలో మొత్తం ఆ డబ్బంతా ఇట్లా మీ భవిష్యత్తుకి ఈ పదవి ఉన్నంతకాలం ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం మీరు సంపూర్ణంగా చదువుకునే వరకు నెలకి 5,000 రూపాయలు చొప్పున మీకు అందజేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇది మీకు ఎంత సహాయపడుతుంది అనేది మీరే చెప్పాలి నాకు. మన ఉన్నతాధికారులు అందరూ ఆలోచించారు. దీంట్లో ఎక్కడ కూడా ఒక కులం కానీ అనే పెట్టలేదు. దాంట్లో అన్ని కులాలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఒక్క కులానికి నేను మాట్లాడాలి ఆ మనస్తత్వం కూడా లేదు నాకు. సో మనస్ఫూర్తి ఇంకోసారి మీ దృష్టికి తీసుకొస్తూ ప్రత్యేకించి మీ అందరికీ అంటే ఇది పని చేసి సంపాదిస్తున్న డబ్బు ఒక ప్రభుత్వం తరపున పని చేస్తూ దాని నుంచి వచ్చిన జీతం చాలా బాధ్యతగా నాకు మీరిచ్చిన అధికారాన్ని తిరిగి తద్వారా వచ్చిన డబ్బుని తిరిగి ఏ పిఠాపురం అయితే నన్ను గెలిపించడానికి కారణమైందో అదే పిఠాపురం భవిష్యత్తుకి మీరందరూ పిఠాపురం భవిష్యత్తు ఇక్కడ ఉన్న పిల్లలందరూ సో మీ భవిష్యత్తు కోసం నేను దీన్ని తిరిగి జీతాన్ని ఇచ్చేస్తున్నాను. భారత సైన్యం పాకిస్తాన్పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా సాగుతున్న నేపథ్యంలో ఇద్దరు చిన్నారులు రూపొందించిన సైకత శిల్పం అందరినీ ఆకట్టుకుంటుంది. తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన ప్రముఖ సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ కుమార్తెలు దేవిన సోహిత ధన్యతలు రూపొందించిన సైకత శిల్పం ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేలా ఉంది. జై భారత్ జై జవాన్, భారత్ పంతం ముష్కరుల అంతం అనే నినాదాలతో నుదుట సింధూరం ధరించి గర్జిస్తున్న మహిళను శత్రు మూకలపై గురిపెట్టిన జవాను మిస్సైన్లను ఇసుక మీద ఆకర్షణీయంగా రూపొందించారు. సుమారు 3 యూనిట్ల ఇసుకతో 10 గంటల పాటు శ్రమించి చిన్నారులు సైకత శిల్పాన్ని రూపొందించారు. అలాగే సైకత శిల్పం రూపొందించడానికి గల కారణాలను కూడా బాలికలు వివరిస్తున్న తీరు ఎంతో ముచ్చటగా ఉంది. నా పేరు సోహిత, మా చెల్లి పేరు ధన్యత. మాది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట. ఇటీవల పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా మన భారతీయ జవాన్లు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా మేము ఈ సైకత శిల్పాన్ని రూపొందించాము. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ను గడగడలాడిస్తున్న మన భారత సైన్యానికి సెల్యూట్ చేస్తూ మన భారత మహిళల సింధూరాన్ని చెరిపి వారి ఆక్రందనలకు కారణమైన ముష్కరులకు అదే సింధూర్ పేరుతో గట్టి జవాబు ఇస్తున్న మన భారత జవాన్లకు అభినందనలు తెలియజేస్తూ ఒకవైపు గర్జిస్తున్న మహిళను మరొక వైపు సైనికుడిని మధ్యలో పోరాడుతున్న క్షిపణులను గురి చూస్తున్న సైనికుడిని జై హో భారత్ జై జవాన్, భారత్ పంతం ముష్కరుల అంతం, ఆపరేషన్ సింధూర్ అన్న నినాదాలతో మేము ఈ సైకత శిల్పాన్ని రూపొందించాము. జై హో భారత్ జై జవాన్. భారతదేశంతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు పాకిస్తాన్కు అర్థమైందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు ఇండియన్ ఆర్మీ తగిన విధంగా బుద్ధి చెప్పిందన్నారు. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదం అంతానికి అడుగులు పడనున్నాయన్నారు. ఈ ఆపరేషన్ తో శత్రు దేశానికి వణుకు పుట్టిందని, అలాగే భారత సైన్యం సత్తా ప్రపంచ దేశాలకు తెలిసిందని చెప్పారు. ఈ సందర్భంగా భారత సైన్యానికి, కేంద్ర ప్రభుత్వానికి మంత్రి అభినందనలు తెలియజేశారు. ఆపరేషన్ సింధూర్ లో భారతదేశ ఆత్మగౌరవం నిలబడే విధంగా మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏదైతే ఉన్నారో వాళ్ళు గొప్ప ధైర్య సాహసాలని ప్రదర్శిస్తూ మరి మన శత్రు శక్తుల మీద చేస్తున్న యుద్ధానికి వారందరికీ కూడా రాష్ట్రం తరపున, ప్రత్యేకంగా నూజివీడ్ నియోజకవర్గం తరపున సెల్యూట్ తెలియజేస్తున్నాం. చాలా స్ట్రాటజిక్ గా మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన భారత దళాలు చాలా స్ట్రాటజిక్ గా ప్రజల మీద కాదు మా శత్రుత్వం, ఈ ఉగ్రవాదం, ఈ టెర్రరిస్టులు ఏదైతే ఉందో వాళ్ళని నాశనం చేయాలి, వీళ్ళందరి ద్వారా ప్రపంచ శాంతికి భంగం కలుగుతుంది అనే లక్ష్యంతో యుద్ధం చేస్తా ఉన్నారు. మరి వారందరికీ కూడా వారి తరపున ప్రతి ఒక్క భారతీయుడు కూడా నిలబడాలని, వారికి మోరల్ సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ భగవంతుడు వారిని చల్లగా చూడాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత త్రివిధ దళాల సారథ్యంలో చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. సచివాలయం మొదటి భవనం నుండి ప్రధాన గేటు వరకు ఈ ర్యాలీ కొనసాగింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్కు దేశవ్యాప్తంగా అన్ని వర్గాల నుండి మద్దతు లభిస్తోంది. ఈ నేపథ్యంలో సచివాలయం ఉద్యోగులు చేపట్టిన ర్యాలీకి మంచి స్పందన లభించింది. भारत माता की जय, भारत माता की जय, जय माता की जय, भारत माता की जय। ऑपरेशन सिंधूर जय हो, जय हो, जय हो ऑपरेशन सिंधूर जय हो, जय हो, जय हो ऑपरेशन सिंधूर जय हो, जय हो। భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా చేసేందుకు అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు ప్రజలను ఏ విధంగా రక్షించాలనే దానిపై తిరుమలలో మాక్ డ్రిల్ జరిగింది. జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో ఆక్టోపస్, సివిల్ పోలీసులు, ఏఆర్ పోలీసులు, బాంబు డిస్పోజల్ బృందాలు, డాగ్ స్క్వాడ్ టీంలు మొత్తం 130 మంది 4 బృందాలుగా విడిపోయి మాక్ డ్రిల్ నిర్వహించారు. భక్తుల్లో ధైర్యాన్ని నింపేలా తిరుమల శ్రీవారి ఆలయం, కాటేజీలు, జీఎంసీ, టోల్గేట్, బస్టాండ్ తదితర రద్దీ ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్లతో తనిఖీలు చేపట్టారు. తిరుమలకు వచ్చే వాహనాలు, మఠాలు, అతిథి గృహాలు, శ్రీవారి మెట్టు, స్థానిక నివాస ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించడంతో పాటు అనుమానిత వ్యక్తులను ప్రశ్నించడం, బ్యాగులను తనిఖీ చేయడం వంటివి చేశారు. భారతదేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న సందర్భంగా మనం కూడా అంతర్లీనంగా ఇంటర్నల్గా భారతదేశంలో అతి ముఖ్యమైన ప్రదేశాల్లో మన తిరుమల, తిరుపతి ప్రాంతం కూడా ఒకటి కాబట్టి వీటిని మనం అనుక్షణం అలర్ట్గా ఉండాల్సిన భాగంగా మా రాష్ట్ర డీజీపీ గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ హరీష్ గుప్తా ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు తిరుపతి ఎస్పీ మరియు చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి సూచనల మేరకు తిరుమల అడిషనల్ ఈఓ శ్రీ వెంకయ్య చౌదరి గారి ప్రోత్సాహంతో తిరుమలలో కూడా ఈ రక్షణ కార్యక్రమంలో భాగంగానే ఫ్రిస్కింగ్, చెకింగ్, ఏరియా డామినేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా సివిల్ పోలీసు, ఏఆర్ ఏపీఎస్పీ, తర్వాత టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ వింగ్, అలాగే బీడీ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్ వీళ్ళందరం కలిసి, ఎస్పెషల్లీ ఆక్టోపస్ అందరం కలిసి 135 మందితో 4 బృందాలుగా విడిపోయి తిరుమలని క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. ఎక్కడైనా అనుమానిత వ్యక్తులు కానీ అనుమానిత వస్తువులు కానీ జరిగితే వాటి మీద తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. భారతీయులంతా సైన్యానికి మద్దతుగా నిలవాలని బీజేపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర పిలుపునిచ్చారు. భారత సైన్యానికి సంఘీభావంగా అనపర్తిలో కూటమి పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతియుత ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కూటమి నాయకులు వివిధ శాఖల అధికారులతో కలిసి జాతీయ పతాకాలు పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. అనపర్తి దేవి చౌక్ నుండి గాంధీ విగ్రహం వరకు వందే మాతరం, భారత మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో దేశ సరిహద్దుల్లో మన కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడుతోందని అన్నారు. సైనికుల రుణం తీర్చుకోలేనిదని, ప్రతి భారతీయుడు సైన్యానికి నైతిక మద్దతు ఇవ్వాలని కోరారు. పర్యాటకులపై ఉగ్ర దాడులు చేసినటువంటి ఉగ్ర మోకలు ఎవరైతే ఉన్నారో వారికి బుద్ధి చెప్పేటట్లు మొన్న ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ఒక నామకరణం చేసి మే 7వ తారీఖున ఉగ్రవాదులు ఎక్కడైతే దాగుని పాకిస్తాన్ ప్రాంతంలో దాగుని ఉన్నారో ఆ స్థావరాల్లోకి వెళ్లి వారిని ఇంచుమించు 100 మంది ఉగ్రవాదులను మట్టి కర్పించినటువంటి భారత ఆర్మీలో ఇద్దరు నారీమణులు ఉన్నారు. వారిద్దరికి కూడా భారతదేశం నుంచి 140 కోట్ల ప్రజలందరి నుంచి కూడా మేము వారి యొక్క పోరాట స్ఫూర్తిని మేము అభినందిస్తా ఉన్నాము. తిరుమల శ్రీవారిని ఈ రోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. విఐపి ప్రారంభ దర్శన సమయంలో జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ సభ్యులు రామచంద్ర, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ, గాలి భానుప్రకాష్, ఆదిరెడ్డి శ్రీనివాస్, యాంకర్ శ్రీముఖి స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనాంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అదానీ గంగవరం పోర్టు సంస్థ తమను నట్టేట ముంచిందని, అన్యాయంగా తొలగించిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకి చెల్లించవలసిన సొమ్ముని చెల్లించకుండా సాకులు చెబుతూ కాలయాపన చేస్తోందని వారు ఆరోపించారు. గంగవరం పోర్టు నిర్మాణం వలన చేపల వేట లేకపోవడంతో ఉపాధి కరువైందని, జెట్టి నిర్మాణం కూడా జరగడం లేదని కార్మికులు వాపోతున్నారు. గంగవరం, దిబ్బపాలెం, పెదపల్లిపాలెం, చిన్నపల్లెపాలెం తదితర నిర్వాసిత గ్రామాల ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని వైసీపీ గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి అన్నారు. గంగవరం పోర్టు కార్మికులకు న్యాయం చేయకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ రోజు ఏదైతే ఈ గంగవరం పోర్ట్ ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళు ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ను వదిలి ఏదైతే గతంలో గౌరవ కలెక్టర్ గారి దగ్గర జరిగినటువంటి ఒప్పందం ప్రకారం వాళ్ళకి రావాల్సింది 27 లక్షల చిల్లర, 26 లక్షలు, 25 లక్షల చిల్లర అంతా ఇచ్చారు. సుమారు ఒక్కొక్కరికి 2,30,000 దాకా రావాల్సిన అమౌంట్ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటున్నారంటే టీడీఎస్ రూపంలో, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో మీకు కట్ చేసి మీకు ఇవ్వాలని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వీళ్ళు చాలా నిరుపేదలు. ఒక నిరుపేద తన యొక్క ఉద్యోగాన్ని వదులుకొని వాళ్ళు ఇస్తానన్నటువంటి అమౌంట్ ని పూర్తిగా ఇవ్వకుండా వాళ్ళు ఇప్పటికే సుమారు 25 లక్షలు ఇచ్చారు. ఈ 2,20,000 కోసం, 30,000 కోసం ఈ యొక్క 500 మంది కుటుంబాలను ఇబ్బంది పెట్టడం న్యాయం కాదు. పేదవాళ్ళు వాళ్ళకి మిగిలింది ఏమీ లేదు. ఈ గంగవరం పోర్టు దూలు వాళ్ళు విపరీతమైనటువంటి జబ్బులతో బాధపడుతున్న వాళ్ళకి ఆ 2,25,000 ఇప్పించేందుకు ఇక్కడ కమిటీగా వాళ్ళు ఫామ్ అయ్యి లోకల్ నాయకులందరూ కూడా వెళ్ళి దీని మీద సమస్య సామరస్యంగా ముగించడానికి ఇప్పుడు యాజమాన్యంతో మాట్లాడడానికి వెళ్ళడం జరుగుతుంది. మరి యాజమాన్యం కూడా పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయండి. ఎందుకంటే ఒక ఉద్యోగం వదులుకోవడం అంటే అది ఆషామాషి విషయం కాదు. మీరు ఆ 2 లక్షల కోసం ఆలోచిస్తున్నారు తప్ప రోజు ఎంత పెద్ద న్యూసెన్స్ ఈ గంగవరం పోర్టు దగ్గర మీరు ఒక 500 మంది పోలీసులు తీసుకురావడం, మరి మేము అన్ని పనులు మానుకొని ఉన్నటువంటి వాళ్ళు కూడా కార్మికులందరూ వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చి అక్కడ కూర్చోవడం ఇది పద్ధతి కాదని దీన్ని ఏదోలా ఫుల్ స్టాప్ పెట్టి వాళ్ళకి న్యాయం జరగాలి. వాళ్ళకి రావాల్సినటువంటి ఆ 2 లక్షల చిల్లర అమౌంట్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. మాదారం గ్రామంలోని సీతారామ ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువపై 2019వ సంవత్సరంలో నిర్మించిన సూసర్ పాసేజ్ పిల్లర్ 1 ఇటీవల కూలిపోయింది. దీంతో మంత్రి స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి పరిశీలించారు. కూలిన పిల్లర్ ను వెంటనే నిర్మించాలని, ప్రాజెక్టులో భాగంగా చేపట్టే పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు.
ఈ 100 కిలోమీటర్ కెనాలు నీట్గా ఉండటం, ఇటువంటి డిఫెక్టివ్ వర్క్స్ ఏమన్నా ఉంటే లైనింగ్లో కానీ లేకపోతే పైనుంచి వరద వచ్చి ఎక్కడన్నా స్లిప్ అయినవి కానీ నీట్గా పెట్టండి. మొన్న నీళ్ళు లేట్ ఎందుకు వెళ్ళినాయి అని చూస్తే ఇదే కథ. మీ రోడ్డు కట్టింగ్ల దగ్గర, రోడ్డు స్ట్రక్చర్ల దగ్గర మట్టి వేసి అట్టే ఉంచి ఇట్లే ఉంది సార్ ప్రాబ్లం అంతా. 3 కిలోమీటర్లు అంతా ఇది మనకి ఇదే రీచ్ మళ్ళీ మనకు స్టార్టింగ్ 250 మీటర్స్. ఇప్పుడు ఇది పాత అతనే చేయాలి కదా, పాతనే చేస్తారు సార్. డిఫరెంట్ త్వరగా అది చేంజ్ చేస్తాం సార్. 1 మంత్ చేస్తాము, అది ప్రాబ్లం ఏం లేదు సార్. మనం మంత్ ఎండింగ్ అని మీరు పెడతారు, మధ్యలో మళ్ళీ ఒక పెద్ద వర్షం వస్తుంది, లేకపోతే ఆడికి ఏదో తిప్పలు వస్తుంది, మనకేదో తిప్పలు వస్తుంది. నేను అనేది అడ్వాన్స్ ప్లానింగ్ చేయండి సార్. నేను మొత్తం దాన్ని కూడా ఎట్లా చేయాలని ఇది కెనాల్ క్లీనింగ్ కూడా సైమల్టేనియస్. శాంతి చర్చలతోనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మావోయిస్టులు మందు పాత్ర పేల్చిన ఘటనలో మృతి చెందిన పాల్వంచ మండల కేంద్రానికి చెందిన వడ్ల శ్రీధర్ అంత్యక్రియలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించగా మంత్రి పాల్గొన్నారు. ఆయన శ్రీధర్ మృతదేహంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. శ్రీధర్ కుటుంబానికి మంత్రి ధైర్యం చెప్పారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ విధి నిర్వహణలో క్రమశిక్షణతో పనిచేసిన శ్రీధర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మావోల ఏరివేతపై కేంద్రం కఠినంగా వ్యవహరిస్తుందని, చర్చలకు సిద్ధమని మావోయిస్టు పార్టీ కూడా ప్రకటించిందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి భద్రతల విషయంలో, అంతర్గత భద్రతా విషయంలో ఆలోచించి ముందుకు సాగుతుందన్నారు. అతని కుటుంబానికి 2.17 కోట్ల పరిహారంతో పాటు 300 గజాల స్థలం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. విధి నిర్వహణలో భాగంగా నిన్న ములుగు జిల్లాకు సంబంధించినటువంటి పోరాటం లోపల చనిపోవడం జరిగింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రభుత్వం తరఫున నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. అతని కుటుంబానికి సంఘీభావం తెలియజేస్తూ వారు ధైర్యంగా ఉండడానికి ప్రభుత్వం పక్షాన అన్ని రకాలుగా అండగా ఉంటాం అనే మాట చెప్పడానికి కొరకు ఇక్కడికి రావడం జరిగింది. 8 మాసాల క్రితమే వివాహమై కూడా విధి నిర్వహణలో క్రమశిక్షణతోటి పనిచేస్తూ అక్కడ జరుగుతున్నటువంటి అంశం లోపల మరి అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్లో 3 పోలీసులు చనిపోవడం జరిగింది. అందులో వడ్ల శ్రీధర్ తన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ గారు, పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ గారు, గౌరవ శాసనసభ్యులు మదన్ మోహన్ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అందరూ కూడా ఈరోజు ఆ కుటుంబానికి అండగా ఉంటామని, ఇటువంటి వాటిని సహించేది లేదనేటువంటి మాట చెప్పడం కొరకు రావడం జరిగింది. ప్రభుత్వం తరఫున ఇప్పటికే అన్ని వర్గాలకు సంబంధించి హింస తావుండద్దు, హింస ఏ అంశానికి కూడా పరిష్కారం కాదు, ఏదైనా చర్చలతో పరిష్కారం కావాలని చెప్పడం జరిగింది. అటు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం కావచ్చు, ఇటు నక్సలైట్ల పేరు మీద జరుగుతున్నటువంటి అంశం కావచ్చు, ఇవన్నీ కూడా ఉండడానికి వీల్లేదు. అవి సంస్థలు కావచ్చు, అవి ప్రభుత్వాలు కావచ్చు, అవి వ్యక్తులు కావచ్చు, ఎవరైనా సరే హింసకు పాల్పడితే దానికి బేసిక్గా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా, అందులో ప్రజాస్వామ్యాన్ని ఇచ్చేటువంటి ప్రభుత్వాలు ఏవైనా కూడా ఇటువంటి విధానానికి అంగీకరించమని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి జరుగుతున్న పరిణామాల్లో నిన్న వాళ్ళు కూడా మేము సీజ్ ఫైర్ చేసి చర్చలు కట్టా ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కఠినంగా ఉంటుంది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. కాబట్టి వాటన్నిటి మధ్యలో ప్రాణ నష్టం జరగకుండా ఉండి శాంతి భద్రతలు కాపాడుతూ ఎవరిని కూడా ఎవరు చంపుకోవడం లేవు, చట్టం ఉంది, లా ఉంది, దాని ప్రకారంగా పోతే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక సందర్భాల్లో కేంద్రాన్ని కోరినాం. దానికి సంబంధించినటువంటి ఒక 2 కేశవరావు గారు, జానారెడ్డి లాంటి వ్యక్తులను కేంద్రంతో మాట్లాడడానికి సంబంధించిన కార్యక్రమం కూడా జరుగుతుంది. అందులో ఈ సంఘటన జరగడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. కేటీఆర్ అభిమాని పిల్లల చిరకాల స్వప్నం నెరవేరడంతో వారి ఆనందం
అంతా ఇంతా కాదు. అశ్వారావుపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు మోటూరి మోహన్ కుమార్తెలు ఇవాంకా, తనిష్మాతో బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ కలిసి భోజనం చేయడం విశేషం. తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామం ఈ ఆనంద ఘట్టానికి వేదిక అయింది. ఈ సందర్భంలో ఆయన చిన్నారులతో మాట్లాడుతూ చదువులో రాణించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని నిండు మనస్సుతో ఆశీర్వదించారు. దీంతో వారి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు దేశవ్యాప్తంగా సంపూర్ణ మద్దతు లభిస్తోంది. యువత, ఉద్యోగులు, కార్మికులు, సామాన్య ప్రజలు సైతం తమ వంతుగా సైన్యానికి నైతిక మద్దతు ప్రకటిస్తూ దేశభక్తిని చాటుకుంటున్నారు. దేశవ్యాప్తంగా సైన్యానికి సంఘీభావంగా ర్యాలీలు, పాదయాత్రలు, అలాగే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భారత సైన్యం ఈ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేయాలని, మన సైనికులంతా క్షేమంగా ఉండాలని మనపూర్వకంగా ఆకాంక్షిస్తున్నారు. సైనికుల క్షేమం కోసం, భారత్ విజయం కోసం కొందరు తమ ఇష్ట దైవాలకు ప్రార్థనలు చేస్తున్నారు. విశాఖకు చెందిన బీజేపీ నేత, అధికార ప్రతినిధి డాక్టర్ కె సుహాసిని ఆనంద్ భారత సైనికులు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒక వృద్ధురాలి అభిమానం చూసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముగ్ధుడయ్యారు. గత సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయాన్ని కాంక్షిస్తూ వేగులమ్మ అమ్మవారికి మొక్కులు మొక్కి తన పింఛన్ సొమ్ముతో మొక్కులు చెల్లించారు. పిఠాపురం నియోజకవర్గం వై కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లికి చెందిన వృద్ధురాలు పోతుల పేరంటాలమ్మ పింఛన్ సొమ్ముతో అమ్మవారికి 27,000 రూపాయల విలువైన గరగ చేయించడం విశేషం. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఆమెను మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని ముచ్చటించారు. తనపై చూపిన మమకారానికి ముగ్ధులయ్యారు. పేరంటాలమ్మతో కలిసి భోజనం చేశారు. ఆత్మీయంగా పలకరిస్తూ స్వయంగా భోజనం వడ్డించి చీరను బహూకరించారు. కాగా ఆమె తిరుగు ప్రయాణంలో వాహనం వరకు పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి మరి సాగనంపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.